హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఆర్కే ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రాగి జావా. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. రాగి జావ తాగడం వల్ల హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నె తీసుకొని అందులో ఒక 3/4 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యాక అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టిన రాగి పిండి వాటర్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండి వాటర్ పోసే క్లిప్ తీయడం మర్చిపోయాను. అందులోనే కొద్దిగా పంచదారని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మన టేస్ట్ తగ్గ పంచదార వేసుకోవాలి. కలుపుకున్న ఒక 2 నిమిషాలు ఉడికాక అందులోనే దించే ముందుగా పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇలా మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకుంటే రాగి జావ రెడీ అండి. ఈ రాగి జావని మధ్యాహ్నం ఆ టైంలో తాగితే ఒంటికి బాగా చలువ చేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. రాగుల్లో కాల్షియం ఎక్కువ, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి రాగి జావను డైలీగా తీసుకోవడం చాలా మంచిది. రాగులు డైలీ తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాలేయంలో ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా తగ్గుతుంది. రాగి జావ త్వరగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా బూస్ట్తో గార్నిష్ చేసుకుంటే రాగి జావ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.